ఈ వీడియోలో మౌర్య సామ్రాజ్యం గురించి చూడబోతున్నాం. మొదటగా మౌర్య సామ్రాజ్యం ఎలా ప్రారంభమైందని చూసుకుంటే, మౌర్య సామ్రాజ్యం భారత ఉపఖండాల్లోని ఎక్కువ భాగాన్ని మొదటిసారిగా ఒకే పాలన కిందికి తీసుకువచ్చిన సామ్రాజ్యం. క్రీస్తు పూర్వం 322 ప్రాంతంలో చాణక్యుడు అనగా కౌటిల్యుడు మార్గదర్శకత్వంలో చంద్రగుప్త మౌర్యుడు చివరి నందరాజు ధననందుడిని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మౌర్య సామ్రాజ్య రాజధాని పాటలీపుత్రం. ఆ కాలంలో ఇది భారతదేశానికి రాజకీయ మరియు పరిపాలన కేంద్రంగా ఉండేది. చంద్రగుప్త మౌర్యుడు, ఇతని కాలం క్రీస్తు పూర్వం 322 నుండి 298 వరకు కొనసాగడం జరిగింది. చంద్రగుప్త మౌర్యుడు ముందుగా మగధ రాజ్యాన్ని జయించి తర్వాత తన సామ్రాజ్యాన్ని ఉత్తర భారతదేశమంతా విస్తరించాడు. క్రీస్తు పూర్వం 305 ప్రాంతంలో అలెగ్జాండర్ తర్వాత వచ్చిన రాజుల్లో ఒకడైన సెల్యూకస్ I నికేటర్ను ఓడించాడు. ఈ యుద్ధం తర్వాత జరిగిన ఒప్పందం ప్రకారం అరాకోసియా, గెడ్రోసియా, పరోపమిసడే ప్రాంతాలను సెల్యూకస్ చంద్రగుప్తుడికి అప్పగించాడు. అంతేకాకుండా తన కుమార్తెను చంద్రగుప్తుడికి వివాహం కూడా చేశాడు. దానికి బదులుగా చంద్రగుప్తుడు 500 యుద్ధ ఏనుగులను సెల్యూకస్కి ఇచ్చాడు. ఈ కాలంలో మెగస్తనీస్ అనే గ్రీకు రాయబారి చంద్రగుప్తుడి రాజసభకు వచ్చాడు. అతను రాసిన ఇండికా గ్రంథం మౌర్యుల చరిత్రకు చాలా ముఖ్యమైన ఆధారం. మౌర్యుల పరిపాలన విధానం గురించి చాణక్యుడు రచించిన అర్థశాస్త్రం గ్రంథంలో వివరంగా చెప్పబడింది. బిందుసారుడు, ఇతని కాలం క్రీస్తు పూర్వం 298 నుండి 273 వరకు కొనసాగడం జరిగింది. చంద్రగుప్తుడి తర్వాత అతని కుమారుడు బిందుసారుడు రాజయ్యాడు. గ్రీకు చిత్రకారులు ఇతడిని అమిత్రోకేట్స్ అనగా శత్రువులను సంహరించేవాడు అని పిలిచేవారు. బిందుసారుడు మౌర్య సామ్రాజ్యాన్ని దక్కన్ ప్రాంతం వరకు విస్తరించాడు. మధ్య మరియు దక్షిణ భారతదేశంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచాడు. అశోకుడు, ఇతని కాలం క్రీస్తు పూర్వం 273 నుండి 232 వరకు కొనసాగడం జరిగింది. మౌర్య సామ్రాజ్యంలోనే గొప్ప రాజు అశోకుడు. క్రీస్తు పూర్వం 261 ప్రాంతంలో అతను ప్రసిద్ధ కళింగ యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో గెలిచినప్పటికీ జరిగిన భారీ ప్రాణ నష్టం చూసి అశోకుడు చాలా బాధపడ్డాడు. దీంతో బౌద్ధ మతాన్ని స్వీకరించి ధమ్మం అనే విధానాన్ని అనుసరించాడు. ఈ ధమ్మం యొక్క ముఖ్య ఉద్దేశాలు: 1వది శాంతి, 2వది అహింస, 3వది అన్ని మతాలను గౌరవించడం, 4వది ప్రజల సంక్షేమం. అశోకుడు శ్రీలంకతో పాటు అనేక ప్రాంతాలకు బౌద్ధమత ప్రచారకులను పంపించాడు. అతని కుమారుడు మహేంద్రుడు, కుమార్తె సంఘమిత్ర శ్రీలంకలో బౌద్ధమత ప్రచారంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అశోకుడు తన ఆదేశాలను శీలలపై, స్తంభాలపై శాసనాల రూపంలో చెక్కించాడు. ఇవి భారతదేశంలోని ఏ రాజు వదిలిన మొదటి విస్తృతమైన లిఖిత ఆధారాలు. ఈ శాసనాల్లో చాలా వరకు ప్రాకృతి భాషలో బ్రహ్మీ లిపిలో రాయబడ్డాయి. అయితే వాయువ్య భారతదేశంలో ఉన్న కొన్ని శాసనాలు ఖరోష్ఠీ లిపిలో రాయబడ్డాయి. మౌర్య సామ్రాజ్యం పతనం. అశోకుడు మరణించిన తర్వాత బలహీనమైన రాజులు రావడం, అలాగే అంతర్గత సమస్యలు పెరగడం వల్ల మౌర్య సామ్రాజ్యం క్రమంగా బలహీనపడింది. చివరికి క్రీస్తు పూర్వం 185 ప్రాంతంలో చివరి మౌర్యరాజు బృహందత్తుడిని అతని సేనాధిపతి పుష్యమిత్ర శుంగుడు హత్య చేసి శుంగ వంశాన్ని స్థాపించాడు. దీంతో మౌర్య సామ్రాజ్యానికి ముగింపు వచ్చింది.